కదండి. అంటే జనం తండోపతండాలుగా గత 3 రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. వందల్లో కాదు, నిన్న మొన్న చూస్తే గనుక మనకు వందల్లో, వేలల్లో ఉన్నారనిపిస్తుంది. ఇదే విధంగా కొనసాగితే గనుక ఇయర్‌కి ఏ విధంగా డెవలప్‌మెంట్ ఉంటుందో ఇక్కడ ప్రజలందరూ గానీ, గ్రామస్తులు గానీ, స్నేహితులే గానీ, కుటుంబ సభ్యులే గానీ అందరూ ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. ఇది వేలల్లో కాదు, లక్షల్లో కూడా వెళ్ళిపోయినా మనం ఏమి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి తరలి రావడం జరుగుతోంది. ఎక్కడా కూడా మనం చూస్తే అతిపెద్ద దేవాలయాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. అలాగే అన్నదాన విషయంలో కనుక మనం చూసుకుంటే కనుక ఎంత రుచికరమైనటువంటి భోజనాన్ని ఇక్కడ అందిస్తున్నారంటే ఉదయం అల్పాహారం దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అంటే మనం చూడొచ్చు దగ్గర 24 అవర్స్ కూడా అక్కడికి వెళ్ళితే భోజనం అయిపోయిందన్న మాట లేదండి. కంటిన్యూగా భోజనం పెడుతూనే ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా గిరిధర్ రెడ్డి గారిని చాలా బ్లెస్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్యాలతో ఉండాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్ నమస్తే అండి. నిజంగా ఇక్కడ ఈ జన సందోహాన్ని చూస్తూ ఉంటే మేము ఎంత పుణ్యం చేసుకున్నామా ఈ శివరాత్రి మహాశివరాత్రి మీతో గడపడం అని మళ్ళీ కూడా నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అంత ఆనందోత్సాహాలన్నీ ప్రజల్లోనే కానీ అందరిలో ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ ఇది నాది, నా సొంతం అనుకుంటే ఎట్లయితే ఫీల్ అవుతారో అంత ఆనందంతో ప్రతి ఒక్కరు గుళ్ళోకి వచ్చేటటువంటి ఎంతో భక్తి శ్రద్ధలతో రావడం జరుగుతుంది సార్. ఎందుకంటే మీరు అభిషేకానికి వెళ్తున్నారు, అయినా సరే మిమ్మల్ని ఆపి మాట్లాడిస్తాను, దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని సొంత ఇంట్లో వ్యక్తిగా మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు. ఒక్కసారి జనం గురించి కానీ ఈరోజు శివరాత్రి గురించి కానీ మరొకసారి చెప్తారు. ఓం నమ శివాయ. నవచండీ యాగ సహిత మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా ఈ చిందేపల్లి గ్రామం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి దగ్గరలో అతి సమీపంలో ఉన్నటువంటి అతి పురాతన శివాలయం. ఇక్కడ శివ కుటుంబానికి సంబంధించినటువంటి మొత్తం మూర్తులు ఇక్కడ వెలిసి ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి ఆలయ నిర్మాణానికి ఇచ్చటి నుండి వెళ్ళే ఇక్కడ పూజలు చేసుకొని స్వామికి, అప్పుడు రోడ్లు లేవు కాబట్టి నడిచి వెళ్ళేవాళ్ళు. నడిచి వెళ్ళి స్వామికి వాళ్ళ యొక్క సేవ చేసుకొని స్వర్ణముఖిలో పని చేసుకుంటే వాళ్ళకి కాసు, అప్పుడు స్వర్ణముఖి అని పేరు వచ్చింది. దానికి ఒక బంగారు కాసులు దొరికాయి. అంటే ఎవరెవరు ఎంత పని చేస్తారో అంతే దొరుకుతుంది అనేది ఇక్కడ అప్పుడు దొరికేవి. మీ కాళహస్తి చరిత్ర కూడా అదే చెప్తుంది. స్వర్ణముఖి నది అనే పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ స్వామి యొక్క సేవ చేసుకున్న వాళ్ళు స్వర్ణముఖి నదిలో వచ్చి మట్టి పోగుదోస్తే ఇసుకని వాళ్ళకి ఎంత ఫలితం కష్టపడ్డారో అంత ఫలితం దొరికేదని చెప్పేవారు. అది ఇక్కడ ఉన్నట్టు ఈ గ్రామం ఎప్పటి నుంచో ఇది శిథిలావస్థలో ఉన్నదాన్ని ఈరోజు దినదినాభివృద్ధిగా ఈ కుంభాభిషేకం అయింది. 2018లో కుంభాభిషేకం జరగబడింది. అప్పటి నుంచి రోజు దినదినాభివృద్ధిగా ఈరోజు ఫస్ట్ 100 మందిల కాడి నుంచి 1000 మంది అలా వస్తూ ఉన్నారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడ అందరూ కూడా భోజనాలు కూడా మీరు చూస్తున్నారు కదా. 24 గంటలు లేదు అని చెప్పకుండా ఈ శివరాత్రి మహోత్సవాల్లో పెడుతూనే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. వచ్చే భక్తులకు ఎలాంటి పెద్ద ఆలయాల్లోనే మనకి సాధ్యం కావడం లేదండి. అది అన్నదాన విషయంలోనే కానీ ఏమైనా ఫెసిలిటీస్ విషయంలోనే కానీ ఇక్కడ మీకు ఎలా సాధ్యమవుతుందండి? ఎంత జనం అసలు చూస్తే చిన్న ఊర్లో కనిపిస్తా ఉంది, జనం చూస్తే వేలల్లో కనిపిస్తా ఉన్నారు. ఇక్కడ ఎలా సాధ్యం అవుతుందంటే ఈ గ్రామంలో ఉన్న యువతలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా మొత్తం సేవా కార్యక్రమంలోనే ఉంటారు. మీరు చూడండి, అక్కడ భోజనాల కాడ ఉంటారు, అక్కడ ప్రోగ్రాంల కాడ ఉంటారు, ఇక్కడ అభిషేకాల కాడ ఉంటారు. ఊర్లో ఉన్న ప్రతి పిల్లవాళ్ళు ఈ 4 రోజులు ఎక్కడ ఏ పనికి వెళ్ళరు, సేవా కార్యక్రమంలోనే పాల్గొంటారు. వాళ్ళు నిద్రలేసి పూర్తయ్యేదాకా ప్రతి పని వాళ్ళు స్వహస్తాలతో వాళ్ళే అలసిపోకుండా ప్రతిరోజు రాత్రి 12 అవుతుంది, అయినా అలసిపోకుండా పనిచేస్తుంటారు. అది మా యొక్క శివ సైనికులనాలో శివ సేవకులనాలో మాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఈ గుడి కట్టేటప్పుడు ఇక్కడ ఎవరు దండం పెట్టేవాళ్ళు కూడా లేరు. ఇంత పెద్ద ఆలయం ఎలా నిర్మించగలుగుతున్నారు అని అనుకున్నాం. అది మా చేతులు ఏమీ లేదు. భగవంతుడి అనుగ్రహంతో అన్ని ఏవైతే ఉన్నాయో మొత్తం సూర్య చంద్రుల కాడి నుంచి వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు, పార్వతి, దాక్షాయిని, వీరభద్ర స్వామి, నాగదేవతలు మీకు చూశారు కదా. అందరూ ఇక్కడ లేదు అనే లేకుండా అందరు దేవతలు ఇక్కడ వచ్చి వెలిశారు. అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా ఆనందంగా, తృప్తిగా, చాలా ప్రశాంతంగా ఉంది అని చెప్పుకుంటున్నారు అందరూ. అలాగే మేము ఎక్కడ ప్రచారం చేయట్లేదు, అదే
వచ్చిన భక్తులు వాళ్ళ మంచి కార్యక్రమాలు చూసి వాళ్ళే అంటే ఈ రోజు ప్రత్యేకంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న కోలాటం ఇలాంటివన్నీ జరిగినాయి, అభిషేకాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకంగా ఈ రాత్రి శివరాత్రి సందర్భంగా ఈ రాత్రికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఈ రాత్రి ఇప్పుడు కళాకారులు స్వచ్ఛందంగా వాళ్ళే భరతనాట్యము, కూచిపూడి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒక 2 బ్యాచ్లు కంటిన్యూగా నైట్ నిద్ర మేలుకోవడం, జాగారం చేయడానికి బ్యాచ్లు వేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు భజన కార్యక్రమాలు మీరు చూసారు, రాత్రి కూడా జరిగింది. నవరాత్రులప్పుడు కూడా ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామం నుంచి వాళ్ళే వచ్చి 9 రోజులు నవరాత్రి ఉత్సవాల్లో భజనలు 10-12 దాకా భజనలు చేసి వెళ్తారు. వాళ్ళు చాలా ఆనందంగా ఉత్సాహంగా వచ్చారంటే ఒళ్ళు మర్చిపోయి ఆడేసి వెళ్ళిపోతారు. అంత శివరాత్రి సమయంలో కొంతమంది మాత్రమే జాగారం చేయగలుగుతారు, అందరూ చేయలేకపోతారు. మీరు ఏర్పాట్లు చేసినటువంటి ఈ విధానానికి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఎవరు జాగారం చేస్తున్నాం అన్నది ఇష్టంతో అందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వరకు కూడా అందరూ మీరు పెట్టేటటువంటి ఈ కార్యక్రమాలతోటి అందరూ చాలా హ్యాపీగా జాగారం చేస్తారని, శివరాత్రి పండుగను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అయితే అర్థమవుతుంది. అవునండి, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మీకు అభిషేకాలు 4 యామాలలో జరిగేటటువంటి అభిషేకాలు కంటిన్యూగా జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, ఇది కంటిన్యూ ఉంటుంది. 1 అవర్ గ్యాప్ ఇస్తారు. 1 అవర్ జస్ట్ రెస్ట్ ఇస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ లింగోద్భవ పూజ అయిన తర్వాత 1 అవర్ రెస్ట్ ఇస్తారు. మళ్ళీ అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఉదయం 5:30-6 వరకు మొత్తం కంప్లీట్ అవుతాయి. అంటే సాయంత్రం 6 నుంచి రేపు ఉదయం 6 దాకా కంటిన్యూగా అభిషేకాలు జరుగుతాయి. కాబట్టి అందరూ భక్తులు ఇక్కడ కూర్చొని కార్యక్రమంలోనే ఉంటారు. మీకు ఎలా సాధ్యమవుతుందండి? క్షణం మీకు ఎలా సాధ్యమవుతుంది? ఉదయం దగ్గర నుంచి చూస్తుంటే ఆలయంలోనే కనిపిస్తున్నారు మీరు. ఇక్కడ ఉన్న పిల్లలు పెద్దలు సహకారమే, మేమేమి చెప్పను. ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు అడుగుతా తప్ప అంతా వాళ్ళే ముందుండి చేస్తారు. ఇంత పిల్లోడు కాడి నుంచి అంత పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా స్వతంత్రంగా వాళ్ళే పనిచేస్తారు. ఆ పిల్లలు ఈ గుడి కట్టినప్పటి నుంచి కూడా శివాలయంలో ఏ కార్యక్రమం జరిగినా మొత్తం యువకులంతా వచ్చి పనిచేస్తారు. మీకు అసలు అలసటే రావడం లేదు? అక్కడ యాగాలు చేస్తుంటే, హోమాలు చేస్తుంటే గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నారు, మొత్తం అన్ని చూసుకుంటున్నారు, అంతా పర్యవేక్షిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. ఒక క్షణం కూడా నిద్రపోకుండానే కనిపిస్తున్నారు మేము వచ్చిన ఈ 3 రోజుల నుంచి చూస్తుంటే. అవును, చెప్పాను. నా ఆరోగ్య పరిస్థితి ఒకప్పుడు గంట కూడా కూర్చొని లేలేను. శారదాంబ యాత్ర పోయినాము, అప్పుడు కూడా నడువుకు బెల్ట్ వేసుకుని తిరిగాము ఇక్కడ వచ్చి. కానీ స్థల ప్రభావం ఏమో తెలియదు. ఈ గుడి ప్రారంభం అవడం, అరుణాచలం వెళ్ళడం, అలా తర్వాత మళ్ళీ ప్రతి సంవత్సరం అరుణాచలం ప్రదక్షిణ చేయడం, నన్ను దేవుడే మలుచుకొని నేను ఈరోజు గంటల తరబడైనా ఉండగలుగుతున్నానంటే భగవంతుడి దయ, ఇంకేం లేదు. ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాను. ఈరోజు ₹1 ఖర్చు లేకుండా, ఒక మాత్ర లేకుండా, ఒక షుగర్ తప్పితే నిత్యం ఎంతసేపు అయినా భగవంతుడి సేవలో కూర్చోగలదు. ఈ ఊర్లో ఉన్నంతసేపు గుడి ప్రాంగణం తప్ప వేరే ధ్యాస లేదు. ఇది వెళ్ళిందంటే మళ్ళీ వ్యాపారం సహజంగా ఉంటాయి. ఇక్కడ ఉన్నంతసేపు ఈ ప్రాంగణమే. సంతోషం అండి. మళ్ళీ ఇంకా అభిషేకాలు మీరు కొనసాగండి. మీ ప్రాణ స్నేహితులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, అందరూ మీ గురించి మాట్లాడడానికి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సార్ జయరామ్ రెడ్డి గారు ఎస్సీఓ రిటైర్ అయ్యారు. మేము మా పిల్లలు చిన్నపిల్లలప్పటి నుంచి మేము శారదాంబ యాత్ర వెళ్ళొచ్చాము. ఒక బ్యాచ్ మేము వచ్చిన తర్వాత అప్పుడు 2013లో మాకు సరదాగా భగవంతుడు తిరిగి రాగలిగాం. వీళ్ళంతా శారదాంబ బ్యాచ్. మీ ఫ్రెండ్స్ అందరితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తాం, మరెన్నో విషయాలు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ అండి.